నా పేరు కొప్పుల సత్యనారాయణ, శ్రీరాంపురం మండల్, పెద్దపల్లి డిస్టిక్. నేను ఇది డిఆర్ఆర్ 93 అనే రకాన్ని ఒక 10 గుంటలు మేము సాగు చేయడం జరిగింది. నేను చేసిన పద్ధతిలో లైన్ సోయింగ్ చేయడం జరిగింది. సింగిల్ ప్లాంట్ నాటేసినాను. మాకు గొలుసు చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు 15-0-48 తెలంగాణ సోనా, మనకు 50-0 బీపీటీ, MTU 10-10 అన్నీ. MTU 10-10 అయితే 120 రోజులు. ఇది కూడా 120 రోజుల కాలపరిమితి కలిగి మనకి చేను పడిపోకుండా ఉంది. గింజలు వచ్చి మనకు సూపర్ ఫైన్ మార్కెట్ శ్రీరామ ప్రైవేట్ ఎట్లయితున్నాయో ఆ రకంగా ఇది ఉంది. చేను పడిపోయే లక్షణం లేదు. మేము దీనికి ఎలాంటి పురుగు మందులు కానీ తెగుళ్ళ మందులు కానీ ఏం స్ప్రే చేయలేదు. ఈ తెల్లకంకి స్టెంబరర్ కూడా మేము ఎలాంటి మందు కూడా స్ప్రే చేయలేదు. నేను న్యాచురల్ చేయగలుగుతాను ఇక్కడ. ఆ విధంగా ఉంది ఇది మనకి. వంగల వెంకటరెడ్డి, కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ మండలం, సిర్సపల్లి గ్రామం. భారతీయ వరి పరిశ్రమ స్థానం లోపల రాజేంద్ర నగర్ భారతీయ వరి పరిశ్రమ స్థానంలో 93R అనేటువంటి రకాన్ని మరి డాక్టర్ శేషుమాధవ్ అనేటువంటి ప్రొఫెసర్ గారు మాకు ఈ విత్తనాన్ని ఇవ్వడం జరిగింది. ఈ రబీ లోపల దాదాపుగా నేను 1 ఎకరం పొలాన్ని సాగు చేశాను. ఈ యొక్క విత్తనం సన్న రకం, అతి సన్న రకం అంటే బీపీటీ 5204 కన్నా కూడా అతి సన్నం. అదే రకంగా పంట కాలం చూసుకుంటే మాకు ఈ సంవత్సరం నేను జనవరి 15 తారీఖు నారు వేయడం జరిగింది. మరి ఇప్పుడు రేపు లేదల్లుండి అంటే ఏప్రిల్ 20 తారీఖు కూడా వరి కోసేటువంటి పరిస్థితి. అంటే 5 రోజులు హార్వెస్టింగ్ లేట్ అయింది. మనకి 30 రోజులు పంట కాలం తక్కువ, మరి 125 రోజుల పంట కాలం కాబట్టి నీళ్లను కూడా మన సమర్థవంతంగా రబీ లోపల 30 రోజులు నీళ్లు తగ్గుతాయంటే కూడా చాలా మనకు గొప్ప విషయం. ముఖ్యంగా మనకి బీపీటీ 52-0-4 లోపల అగ్గి తెగులు కానీ, మెడెరుపు కానీ, దోమపోటు కానీ తీవ్ర వృద్ధితుండి దాదాపుగా 20-30 బస్తాలు దిగుబడి రానటువంటి రకం. కానీ ఈ రకం చూసుకుంటే మనకి దోమపోటును తట్టుకున్నది. అదే రకంగా రబీలో వచ్చేటువంటి అగ్గి తెగులు కానీ, ఇటు మెడెరుపు తెగులు కానీ, మరి ఎక్కువ మొత్తంలో వచ్చే కాండం తొలిచే పురుగు కూడా తట్టుకోవడం జరిగింది. ఈ రకానికి మేము ఒకసారి కాండం తొలిచే పురుగు మీద మరి కర్టాఫ్ హైడ్రాక్లోరైడ్ అయిన టెక్నికల్ ఎకరానికి 400 గ్రాములు మాత్రమే స్ప్రే చేయడం జరిగింది. ఎందుకంటే రబీ లోపల కాండం తొలిచే పురుగు ఉధృతి ఉంటుందన్న ఉద్దేశంతో మేము ఆ సార్ని అడిగితే చెప్పడం జరిగింది. దాన్ని ఒకేసారి స్ప్రే చేశాము. అంటే దాదాపుగా మనకి ఈ చేను ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్ చూసినట్టు అయ్యేది ఉంటే గింజలు దాదాపుగా ఒక గొలుసుకు 250-260 గింజలు ఉన్నాయి. దీన్ని పంట ఆధారంగా చేసుకున్నట్టు అయ్యేది ఉంటే 50-52 బస్తాలు వచ్చేటువంటి ఆశాజనకంగా మాకు రైతుకు నాకున్నటువంటి వరిలో 25 సంవత్సరాల అనుభవం ఉన్నది. అనుభవ రీత్యా ఈ యొక్క పంట కాలాన్ని చూసి, దీని దిగుబడి చూసి, దీని పిలకల సంఖ్య చూస్తే 18-25 పిలకలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా రాబోయే ఖరీఫ్ లోపల కూడా మళ్ళీ కొంచెం విస్తీర్ణం పెంచి ఎట్లా ఉంటుందంటే కొంతవరకు మనకి దోమను తట్టుకున్నది, రబీ లోపల అగ్గి తెగులు తట్టుకున్నది. కాబట్టి మళ్ళీ ఖరీఫ్ లోపల కొంచెం ఎక్కువ సాగు చేసినట్టు అయితే ఉంటే ఇటు 1010కి ప్రత్యామ్నాయం కానీ, ఇటు బీపీటీ 52-0-4 ప్రత్యామ్నాయం కానీ చేసినట్టు అయితే ఉంటే మార్కెట్లో దాదాపుగా 18 రూపాయల నుంచి 19 రూపాయలు, అంటే 120 రోజుల పంటకాలం లోపల అత్యంత సన్నగింజ రకం. మరి రైతాంగానికి రైస్ మిల్లర్స్ దగ్గర ఓటుతోటే మనకు డిమాండ్గా అమ్ముకునేటువంటి రకం. కాబట్టి ఈ రకం చాలా ఉంటుందని చెప్పేసి మా గ్రామం లోపల కొంతమంది రైతాంగం కూడా, మా ఏఓ కానీ, ఏడీఏ కానీ, ఇతర రైతులు, ప్రోగ్రెస్ ఫార్మర్స్ కూడా ఈ యొక్క విత్తనాన్ని చూడడం జరిగింది. ఆ రైతులు కూడా కొద్ది మొత్తం విత్తనం ఇచ్చినట్టు అయ్యేది ఉంటే మేము సాగు చేసి కొంత లాభం చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి రైతాంగం అందరూ కూడా కోరుతూ ఉన్నారు. కాబట్టి